12:45 అయింది సమయం. అప్పుడే ఒక 6-7 బండలు ఉన్నాయి సాదా అయిపోయి వచ్చి ఆడికి ఎంసీ సాదా అయిపోతే మళ్ళీ అన్నం తిని మళ్ళీ ఈ స్టాండ్ మీద ట్రైన్కి వచ్చి సరిపోతుంది. ಸಮಯ 12:45 ಆಗಿದೆ. ಭಾರತದೇಶದಲ್ಲಿ 2:45 ಆಗಿರುತ್ತೆ. ಯಾಕಂದರೆ ಅಲ್ಲಿ 2 ವರ್ಷ ವ್ಯತ್ಯಾಸ ಆಗಿದ್ದಾರೆ. ಕೆಟ್ಟಕ್ಕೆ ಬಿಸಿಲಿಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ ನೋಡಿ ನಾವುಗಳು, ನಮ್ಮ ಕೆಲಸಗಳು ಕುವೈಟ್ దేశದಲ್ಲಿ. అబ్బా భయంకరమైన ఎండలు కాస్తుండే. ಕೆಟ್ಟ బిసిలు కువైట్ దేశದಲ್ಲಿ ಏನು ಮಾಡೋದು. సమయం వచ్చేసి 1:16 అయింది కువైట్ ముతలాలో. ఇప్పుడు అన్నాన్ని దిగుతున్నా, ఏం చేద్దాం పని అంత అయిపించుకొని. మన భారతదేశంలో 3:46 అయింటుంది సమయం. సరే కదా, ఈ ఒక 7, ఈ ఒక 4, ఆడ ఒక 3 బండలు, 20 మొత్తం ఆడికి 60 బండలు వేసి మధ్యాహ్నంకి 67 ಬಂಡಲ್ ಸಾಲಲು. 1:16 ಆಯಿತು ಸಮಯ. ಭಾರತದೇಶದಲ್ಲಿ 3:40 ಆಗಿರುತ್ತೆ. ಕೆಟ್ಟ ಬಿಸಿಲು. ಈಗ ಮಧ್ಯಾಹ್ನದ ಕೆಲಸ ಮುಗೀತು ಇಲ್ಲಿಗೆ. ಇನ್ನು ಮಧ್ಯಾಹ್ನ ಊಟ ಮಾಡಿ ಆ ಸ್ಟ್ಯಾಂಡ್ ಮೇಲೆ ಅದಾವಲ್ಲ ಸಾದಾ ಪಟ್ಟಿಗೆಲ್ಲ ಹಾಕ್ಬೇಕು. 25 ಅದಾವೆ. ಇನ್ನು ಊಟಕ್ಕೆ ನೀರು ತೊಗೊಂಬರ್ಬೇಕು, ಕುಡಿಯೋಕ್ಕೆ ತೊಗೊಂಬಂದು ಊಟ ಮಾಡಬೇಕು. ఆడికి 2 బాటిల్ నీళ్ళు తెచ్చుకొని అన్నాన్ని కూర్చునేలాగా 1:26 అయింది సమయం. భారతదేశంలో 3:56 ಅయింಟది ಸಮಯ. 1:26 ಆಯ್ತು. ಭಾರತದೇಶದಲ್ಲಿ 3:56 ಆಗಿರುತ್ತೆ. ಬನ್ನಿ ಗೆಳೆಯರು ಊಟ ಮಾಡೋಣ. ರಾಣಿ ಮಿತ್ರರ ಪಂಚಾಯತ್ ಸಲಾಮ್ ಅಲೈಕುಂ ದೋಸ್ತ. ಅವು ಕನಾಕ ಹಿಂಗಿ ಕುವೈಟ್ ಮುತಲಾಕ ಜಿಂದಗಿ. ಹೆಲೋ ಫ್ರೆಂಡ್ಸ್, ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್. ಪ್ಲೀಸ್ ಕಮ್ ಹಿಯರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಫುಡ್ ಈಟಿಂಗ್ ಫಾರ್ ಕುವೈಟ್ ముతలా సిటీ. వర్క్ అండ్ ది వర్క్షిప్. గుడ్ ఫుడ్, గుడ్ లైఫ్. కూడా పనిలోకి పోయి కూడా 15 నిమిషాలు అయింది. 2కి వచ్చి 2:15 అయింది. ఇప్పుడు ఇట్లాంటి బండలు పోయాలన్నీ సాదా బండలు. 70కి 70, ఎడలకి 70, పొడుగు 70. ఇవన్నీ ఎఫ్సీ బండలు అంటే ఇవన్నీ అయిపోయినాయి. లావు అంతలా ఉండదు. ఒకటి 5 సెంటీలు పోయాలి. వాళ్ళు కలిపి పోసి డమ్ములు అయిపోతాయి. ఇవన్నీ ఎత్తి ఇవన్నీ పోయాలా. సాయంత్రం 5:30 కల్లా పోసి వచ్చి అయిపోద్ది. ఎత్తుకొని బూడ్చుకోవాలా, కడ్డీలు కట్ చేసుకోవాలా. ಸಮಯ 2:15 ಆಯ್ತು ಗೆಳೆಯರೆ. ಭಾರತದೇಶದಲ್ಲಿ 4:45 ಆಗಿರುತ್ತೆ. అంటే 4:45 ಆಗಿರುತ್ತೆ. ಇನ್ನು ಕೆಲಸಕ್ಕೆ ಬಂದ 15 ನಿಮಿಷ ಆಯಿತು. ಎಲ್ಲ ಸಾದಾ ಪಾಟಿಗೆಲ್ಲ ಹಾಕ್ಬೇಕೇನು. 5:30 ಆಗುತ್ತೆ. ನಮ್ಮ ಕೆಲಸ ಬಿಡೋತ್ತಿಗೆ ಇಲ್ಲಿ 6 ಆಗುತ್ತೆ. ಅಲ್ಲಿ 8:30 ಆಗಿರುತ್ತೆ. ಏನು ಮಾಡೋದು, ಕೈ ಕೆಸರಾದರೆ ಬಾಯಿ ಮೊಸರು, ಅರಿವೇ ಗುರು.